గొర్రెలు మేపే రైతులు పొలాల మీదకి ఇలాగ మందలకి తీసుకొచ్చి ఇదొక మంద, వీళ్ళొక మంద, వాళ్ళు ఒకళ్ళు, ఇదొక మంద, చివరి ఉన్నది ఒక మంద. వీళ్ళందరూ గుంపుగా చేరి ఇప్పుడు పొలాలన్నీ కూడా ఖాళీగా ఉండటం వల్ల, ఇక్కడ మెనుగు కోసి ఖాళీగా ఉండటం వల్ల ఈ చాల మీద అది ఇలా తిప్పి మేపుతూనే ఉంటారు. వీళ్ళందరికీ ఇది లైవ్ స్టాక్ మిషన్ ప్రధానమంత్రి యోజన లోన్ అనే విషయం అనేది చాలామందికి తెలియదు. చూడండి, మొత్తం ఒక 6-7 కలిపి ఎవరి మందన వాళ్ళు వేడిచేసుకున్నారు. అప్పుడే పుట్టింది పిల్ల, అప్పుడే పుట్టిన పిల్లలు జస్ట్ ఇన్ని వాటన్నిటిని కూడా ఇక్కడే పొలం మీద వదిలేసేసి ఇక్కడ ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఒక మనిషిని కాపలా వచ్చి దాన్ని ఇక్కడ పెట్టేసేసి మేపుకొని మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికల్లా ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఇలా బాధపడుతుంది. ఇలా తిప్పి మేపటం వల్ల చాలా జీవాలు జబ్బున పడి చనిపోతుంటాయి. అయినా కానీ వీళ్ళు ఏంటంటే ఇలా తిప్పి మేపటానికి అలవాటు పడిపోయారు తరతరాలుగా. పెద్దాన్ని చూడు, పిల్లల్ని తీసుకొని పుట్టిన పిల్లల్ని విడిగా పెడతాం కోసం తీసుకెళ్తున్నారు. ఆయన దగ్గర 2 పిల్లలు. ఇవన్నీ రాత్రి ఉంటాయి. తల్లి కోసం ఎక్కుతూ ఉంది, పాల కోసం, తల్లి కోసం. ఎవరి మంద వాడది. ఈ మనిషిది ఒక మంద. మెనువులు తీసేసిన పొలాలు ఖాళీగా ఉండటం వల్ల ఈ పొలాలన్నిటి మీద ఇలా తిప్పి ఇది ఒక మంద చెప్తూ ఉంటారు. వీళ్ళందరికీ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన లైవ్ స్టాక్, ప్రధానమంత్రి లైవ్ స్టాక్ యోజన కింద ₹1 కోటి లోన్ వస్తుంది ఒక ఎకరం పొలం ఉంటుంది. కానీ దాని గురించి పూర్తి అవగాహన వీళ్ళు ఎవరికి లేదు. అవగాహన కలిగించి వీళ్ళకి లోన్లు వచ్చి జీవాలని ఇలా మేపుతూ ఉంటే ఒక దగ్గరే తగిన మేత 5-6 రకాల మేత హెడ్జ్లు వస్తారు, నేపియరు, పిల్లి పెసర, కోవై4 ఇట్లా చాలా రకాల మేతలు ఉన్నాయి. మేతలన్నింటినీ పొలాల మీద సాగు చేసుకుని వీటన్నిటినీ ఒక ఫారాలుగా పెట్టుకొని మేపచ్చు. అలా మేపడం వల్ల జీవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి, జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి, ఎటువంటి రోగాలు బారిన పడకుండా ఉంటాయి. చాలా దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ మందగా వేసుకొని వీళ్ళు మేపుతూ ఉన్నారు. చూడండి, అదిగో వీళ్ళందరికీ ఎవరి గొర్రెలు ఏంటో ఎవరి పిల్లలు ఏంటో అన్నీ తెలుసు. అతి త్వరలో వీళ్ళందరూ కూడా ఫార్మ్స్ పెట్టి గొర్రెలన్నింటినీ ఒక దగ్గర మేపుతారని ఆశిద్దాం. ప్రధానమంత్రి
లైవ్ స్టాక్ యోజన కింద వచ్చే లోన్ల గురించి వాటి గురించి వీళ్ళందరికీ తెలియచెప్పి ఆ లోన్ ఎలా పొందాలి ఏంటి నా విషయాన్ని తెలియజెప్పి గ్రామాల్లోనే ఫామ్స్ పెట్టేటట్టుగా మనం ప్రోత్సహిద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాగా మండల వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాను.